పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీలో హైటెన్షన్ నెలకొంది. కేతనపల్లిపై కన్నేసింది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు. కేతనపల్లిని దక్కించుకునేందుకు మంత్రి వివేక్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. మెజారిటీ సీట్లు తెచ్చుకున్నప్పటికీ బీఆర్ఎస్కు చైర్మన్ సీటు దక్కలేదు. ఇక రోడ్డుపై ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తున్నారు. పోలీసులతో మాజీ ఎంపీ బాల్కసుమన్ వాగ్వాదం చోటు చేసుకుంది. 2 ఏళ్ల తర్వాత మా ప్రభుత్వం వస్తుందని ఒక్కొక్కరి సంగతి తేలుస్తామంటూ బాల్కసుమన్ వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు మంత్రి వివేక్ అనుచరులుగా మారారంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోసారి వాయిదా పడినటువంటి పరిస్థితి ఉంది కేతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేస్తుంది, మంత్రి వివేక్ ఊడిగం చేస్తుంది. షేమ్. నేను 10 ఏళ్ళు గవర్నమెంట్ నడిపిన, 5 ఏళ్ళు ఎంపీ, 5 ఏళ్ళు ఎమ్మెల్యే, గవర్నమెంట్ విప్పు. నేను ఇట్లా చేయాలి, ఇట్లా వాడాలి. మీ పోలీసులను మిస్టర్ రాజ్ కుమార్, వెంకటేశ్వర్ గారు, రాజశేఖర్, నేను అందరినీ చూస్తున్నాను. నేను పోలీసు వాళ్ళను మళ్ళా 2 ఏళ్ళకి గవర్నమెంట్ వస్తుంది, మళ్ళా వస్తుంది గవర్నమెంట్, గుర్తుపెట్టుకోండి. మళ్ళా గవర్నమెంట్ వస్తుంది. వీడు వివేక్ అంటే శాశ్వతం కాదు. వివేక్ అంటే శాశ్వతం కాదు సార్. వివేక్ అంటే నేను కూడా పర్సనల్ గా నేను రెస్పెక్ట్ 2లో మాకు 14 వచ్చినాయి. వై ఈస్ డిస్టర్బింగ్? డెమోక్రసీ ఉన్నట్ట సచ్చినట్ట మీ కాంగ్రెస్ బట్టలు వేసుకున్నారు. ఇది ప్రజాస్వామ్యమా? ఇదేనా ప్రజాస్వామ్యం? వివేక్ కోసం పనిచేస్తున్న తీరు మీడియా అంతా చూస్తున్నారు సార్, ప్రపంచం అంతా చూస్తున్నారు సార్. మంత్రి అనేటానికి సిగ్గుండాలి. మంత్రి అనేటానికి కామెంట్ చేయండి. మెజారిటీ సీట్లు తెచ్చుకున్నప్పటికీ కూడా కేతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఆ కేతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ పదవి అయితే బీఆర్ఎస్కు దక్కనటువంటి పరిస్థితి ఉంది. ఇక ఒకంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా విజువల్ రూపంలో చూస్తున్న బాల్కసుమన్ పోలీసుల తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఏం జరుగుతుంది కేతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక విషయంలో? దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి అన్యాయం జరుగుతోంది, పోలీసులు కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ కూడా బాల్కసుమన్ చేసినటువంటి విమర్శ. అప్డేట్స్ ఏంటి? ఏ విధంగా ఉంది పరిస్థితి? ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో మరోసారి ఈ వివాదం నెలకొంది. ఎందుకంటే నిన్న ఈ ఉద్రిక్తత నడుమనే ముఖ్యంగా ఈ రోజుకి వాయిదా వేశారు ఆ చైర్మన్ పదవికి సంబంధించి. సో ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే బీఆర్ఎస్ కి ఆల్రెడీ మెజారిటీ ఉంది. ఇక్కడ దాదాపు మొత్తం కూడా 22 వార్డులు ఉంటే దీనికి సంబంధించి బీఆర్ఎస్ 10, అలాగే సిపిఐ 5, కాంగ్రెస్ కి 7 వచ్చినాయి. సో ఇక్కడ కూటమిగా వెళ్లారు. బీఆర్ఎస్ సిపిఐ కూటమిగా వెళ్ళింది. సో కూటమిలో వెళ్ళినప్పటికీ కూడా అక్కడ అంటే ఈ మున్సిపల్ ఆఫీస్ కు రానివ్వకుండా ఏదైతే వాళ్ళు ఆ క్యాడర్ ఉందో ఆ క్యాడర్ అంతా కూడా తీసుకొని వస్తున్న తరంలో రోడ్డు పైనే అడ్డగించి మొత్తం కూడా ఇక్కడికి కేతనపల్లి మున్సిపల్ కు ఆఫీస్ కు రాకుండా అడ్డుకున్నారు. కాంగ్రెస్ నాయకులు అలాగే బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున తీవ్ర వాగ్వాదం నెలకొంది. అక్కడ ముఖ్యంగా బాల్కసుమన్ కూడా వచ్చినారు. అటు కాంగ్రెస్ సంబంధించినటువంటి వివేక్ గాని అలాగే అక్కడ ఉన్నటువంటి ఎంపీ వంశీ గాని వీళ్ళందరూ కూడా వచ్చిన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా మొత్తం ఈ కేతనపల్లికి సంబంధించి ముఖ్యంగా మెజారిటీ ఉన్నా కానీ మమ్మల్ని కావాలని అప్రజాస్వామికంగా సో వీళ్ళు అడ్డుకుంటా ఉన్నారు, అక్కడికి పోనివ్వట్లేరు అని చెప్పేసి పెద్ద ఎత్తున వివాదానికి దిగారు. ఇక్కడ పోలీసుల పైన కూడా పెద్ద ఎత్తున బాల్కసుమన్ విరుచుకుపడ్డ పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక్కడ పరస్పరం ఇటు పోలీసులకు అటు బీఆర్ఎస్ వాళ్ళకి ఇటు కాంగ్రెస్ వాళ్ళకి పరస్పరం మొత్తం కూడా అందరూ కూడా దాడులు చేసుకున్న పరిస్థితి ఉంది. దాంట్లో ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళకి ఇటు పోలీసులకు కూడా కొంత గాయమైనట్లు తెలుస్తూ ఉంది. సో ముఖ్యంగా పరిస్థితి మాత్రం చాలా
గందరగోళంగా ఉన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. దీంతో రేపటికి మళ్ళీ కూడా దీన్ని వాయిదా వేశారు. మరి మెజారిటీ ఉన్నా కానీ పెద్ద ఎత్తున ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా రోడ్డు పైన బైఠాయించి బల్కా సుమన్ మాట్లాడుతానో పోలీసులు ముఖ్యంగా ఏదైతే మంత్రి వివేక్కు అలాగే వంశీకి ఎంపీ వంశీకి కూడా సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తూ ఉన్నారు. సో మీరు ఇక్కడ ఉన్నటువంటి సిఐ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ కానీ వీళ్ళందరూ కూడా అంటే గత ప్రభుత్వంలో కూడా నేను మిమ్మల్ని చూస్తూ ఉన్నాను. సో ఇది కరెక్ట్ కాదంటూ కూడా ఆయన వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు ఇంకా 2 సంవత్సరాల్లో మా ప్రభుత్వం వస్తుంది, రాసి పెట్టుకోండి, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు మొత్తం వడ్డీతో సహా చెల్లిస్తామంటూ పోలీసులకు ఒకవైపు వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ ఏదైతే ఈ చైర్మన్ ఎన్నికకు సంబంధించి కూడా మెజారిటీ వచ్చిన తరుణంలో మమ్మల్ని ఇంకెందుకు అడ్డుకుంటున్నారు అనేది ఇక్కడ ప్రధాన సమస్య. ఇక్కడ ఎట్లాగైనా కాంగ్రెస్, ఎందుకంటే మంచిర్యాలకు వివేక్ ఈ పెద్దపీట వేయాలని ఉంటుంది కాబట్టి వివేక్ దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దాంతోపాటుగానే కాంగ్రెస్ 7 సీట్లు వచ్చినా కానీ ఇక్కడ సిపిఐకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక 2 వెళ్ళడం, దాంతోపాటు ఇక బీఆర్ఎస్లోకి జత కట్టినటువంటి 3 కూడా తీసుకొని కాంగ్రెస్కు మాత్రమే ఈ చైర్మన్ పదవి దక్కాలనే నెపంతో ఇప్పుడు ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటూ కూడా ఒకవైపు బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపణ చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ చాలా ఉద్రిక్తతల నడుమ ప్రస్తుతం రేపటికైతే వాయిదా పడిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రోడ్డు మీద అంతా కూడా చూడొచ్చు, మన విజువల్స్లో మొత్తం కూడా రోడ్డు మీద అటు కాంగ్రెస్ వాళ్ళు ఇటు బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం కూడా రోడ్డు పైన బైఠాయించి పోలీసుల రీజన్ ఏం చెప్తున్నారు సతీష్? అంటే ఆపుతున్నారు, ఓకే, మెజారిటీ సీట్లు వచ్చినప్పటికీ మాకు తగినంత బలం ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని ఎందుకు వెళ్ళనివ్వట్లేదు, మమ్మల్ని ఎందుకు నిర్బంధించేటువంటి ప్రయత్నం, అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది కూడా బాల్కా సుమన్ చెప్తూ ఉన్నారు కదా. ఏం చెప్తున్నారు దీని మీద పోలీసులు అసలు? అయితే ముఖ్యంగా ఇక్కడ ఏదైతే 144 సెక్షన్ ఉన్నప్పటికీ కూడా అలాగే బిఎన్ఎస్ 163 ఉన్నప్పటికీ కూడా అంటే సిచ్యువేషన్ కంట్రోల్గా లేదు. ఈ కంట్రోల్గా లేని టైంలో అంటే దాదాపు చాలా దూరం ముంగటే ఈ సిచ్యువేషన్ అంతా జరిగింది. అంటే ఏదైతే క్యాతనపల్లి మున్సిపల్ ఆఫీస్ ఉందో అక్కడికి చాలా దూరంలోనే ఈ ఘటన జరిగింది. వీళ్ళని అక్కడికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ పెద్ద గందరగోళం ఏర్పడ్డది. అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఒక్కసారిగా అక్కడికి రావడం, మొత్తం కూడా పోలీసులు కూడా అక్కడ పెద్ద ఎత్తున మోహరించి మొత్తం వాళ్ళను కొట్టడం కావచ్చు, మొత్తం చెల్లాచెదురు చేసే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో భాగంగా కూడా అక్కడ ఏదైతే టైం ఉంటుందో ఆ టైం కూడా అయిపోయింది. ఆ ఉద్రిక్తలు ఆగుతాయి అని అనుకున్నారు పోలీసులు కూడా, కానీ ఆగలేదు. సో మొత్తం చెల్లాచెదురు చేసేటప్పటికి బీఆర్ఎస్ వాళ్ళని అక్కడికి కంట్రోల్లోకి తీసుకున్నారు, ఇటు కాంగ్రెస్ వాళ్ళని కంట్రోల్ తీసుకున్నారు. సో మొత్తం కూడా దాదాపు 1:30 అయ్యేసరికి కూడా మరి ఈ వ్యవహారం ఒక కొలిక్కి రాకపోవడంతో ఇక్కడ అదే మున్సిపల్ ఆఫీస్లో ఎవరు లేకపోవడంతో, ఫోరంకి సంబంధించినటువంటి ఎవరు లేకపోవడంతో దీన్ని మళ్ళీ రేపటికి వాయిదా వేసిన పరిస్థితి కనబడతా ఉంది. సో ఈ వాయిదా వేసిన విధానాన్ని తీసుకొని కూడా బల్కా సుమన్ పెద్ద ఎత్తున కామెంట్ చేస్తూ ఉన్నాడు. ఆయన ఆగ్రహానికి గురవుతున్నారు. ఎందుకంటే మెజారిటీ మొత్తం కూడా బీఆర్ఎస్కి ఉంది కాబట్టి మమ్మల్ని కావాలని ఇక్కడ ఆధిపత్యం కోసం మాత్రమే ఇట్లా చేస్తున్నారంటూ కూడా ఆయన విరుచుకపడ్డ పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. క్యాతనపల్లిపై బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు కన్నేశాయి. క్యాతనపల్లిని దక్కించుకునేందుకు మంత్రి వివేక్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. మెజారిటీ సీట్లు తెచ్చుకున్నప్పటికీ బీఆర్ఎస్కు చైర్మన్ సీటు దక్కలేదు. రోడ్డుపై నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తూ ఉన్నారు. పోలీసులతో మాజీ ఎంపీ బాల్కా సుమన్ వాగ్వాదం చోటు చేసుకుంది. 2 ఏళ్ల తర్వాత మా ప్రభుత్వం వస్తుందని ఒక్కొక్కరి సంగతి తేలుస్తామంటూ బాల్కా సుమన్ వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు మంత్రి వివేక్ అనుచరులుగా మారారంటూ కూడా ఘాటుగా వ్యాఖ్యానించారు. మరోసారి క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. మీరు కూడా ఇంతకుముందు మా గవర్నమెంట్ డ్యూటీలు చేసిరుగా పోలీసు. ఇది ప్రజాస్వామ్యమా? ఇదేనా ప్రజాస్వామ్యం? వివేక్ కోసం పనిచేస్తున్న తీరు మీడియా అంతా చూస్తున్నారు సార్, ప్రపంచం అంతా చూస్తున్నారు సార్. విలిపియండి